అంటే ఇవ్వబోతున్న మేడం పేరు ఇందిరా అండి. మేడం కోసం ఏం చెప్పాలి అంటే తెలుగు అంతంత మాత్రమే వచ్చు నాకు అనేసి అంటారు, కానీ క్లియర్ కట్ గా మనలానే మాట్లాడతారు. ఆ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే తను టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు. 3 ఇయర్స్ నెగ్లెక్ట్ చేసి వెస్టేజ్ ని ఎందుకు చెప్తున్నారో సరేలే, అంటే చెప్పిన వాళ్ళని 3 ఇయర్స్ వరకు నెగ్లెక్ట్ చేశారు. తర్వాత వేరే వాళ్ళ రూపంలో మళ్ళా ఎవరైతే చెప్పారో వాళ్ళ డౌన్ లోకే రావడం జరిగిందండి మేడము. సో ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ స్టేజ్ లో ఉన్నారు. మరి పర్ మంత్ 20+ ఇన్కమ్ తీసుకుంటూ ఆ, వాళ్ళ టీం కి మంచి రోల్ మోడల్ గా చేంజ్ అవుతూ ప్రతి ఒక్కరిని ఫాలో అప్ చేస్తూ ఆ సపోర్టింగ్ సపోర్టింగ్ గా ఉంటారండి ఇందిరా మేడం. సో మరి అలాంటి మేడం ఈ రోజు కంపెనీ ఆఫర్స్ ఎవ్రీ మంత్ పెట్టిన ఆఫర్స్ కోసము అండ్ అలాగే ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ముందుకు వస్తున్నందుకు మేడం కి ఒకసారి అందరూ కూడా వెల్కమ్ చెప్పండి. లీడర్స్ అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని వెల్కమ్ చెప్పండి, ప్రతి ఒక్కరు కూడాను. అందరికీ అన్మ్యూట్ చేశాను. గుడ్ మార్నింగ్ ఇందిరా మేడం. మేడం గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. ఇందిరా మేడం వెల్కమ్ మేడం. సో థ్యాంక్ లీడర్స్ యూ మేడం. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నా సరే కాల్ చేసి ఫాలోఅప్ చేయండి, ఫాలోఅప్ చేసి అటెండ్ చేయించండి. ఓకేనా? గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ ఇందిరా అండి. నేను ప్రజెంట్ అయితే నేను పెందుతులో ఉంటున్నాను. సో వెస్టేజ్ లో స్టార్ట్ అయ్యి నాకు 3 ఇయర్స్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను, కానీ గోల్డ్ కి దగ్గరలో ఉన్నాను నేను. అలాగే అన్ని నా గురించి మేడం చెప్పారు. సో ఒకటి ఏంటంటే ఇదైతే వద్దనుకున్నాం, అందులోకే మళ్ళీ నేను వచ్చాను. ఇంకోటి ఏంటంటే అది చాలా మిరాకిల్ అయినా అవ్వచ్చు, అది దేవుడి ఇదేనా అవ్వచ్చు. ఆ నేను వేరే టీంలో కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే నేను వెస్టేజ్ కి వద్దన్నాను, కానీ మళ్ళీ నేను రిటర్న్ వెస్టేజ్ లో వచ్చినప్పటికి మేబీ అవ్వచ్చు, నేను వేరే టీంలో వెళ్ళిపోవచ్చు, కానీ అది అలా కూడా జరగలేదు. నేను ఎప్పుడైతే లక్ష్మీ మేడంకి వద్దన్నాను, కానీ మళ్ళీ చుట్టూ తిరిగి నేను లక్ష్మీ మేడం టీంలోకి వచ్చాను. సో అది నాకు చాలా హ్యాపీ కి నేను మళ్ళీ మేడం టీంలోకే వచ్చాను, స్టార్ట్ అవ్వాను. ఒక కన్ఫ్యూజన్ తో స్టార్ట్ అవ్వాను, చేయగలనా లేదా అని. కానీ ఈ రోజు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నేను వెస్టేజ్ లో ఏదో ఒకటి చేస్తాను, చెయ్యాలి కూడాను. సో ఈ రోజు సెషన్ అయితే స్టార్ట్ చేసిన ముందు ఒక ఒక 2 మినిట్స్ మాట్లాడదాం అనుకున్నాను. దాని తర్వాత మన సెషన్ ఇప్పటికే లేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే ఈ రోజు అందరూ కొత్త ఉన్నారు టీం. మేబీ మేము ఈ జూమ్ చాలా రోజుల నుంచి స్టార్ట్ చేసాం, కానీ ఎవరైతే కొన్ని పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బిజీ ఉండడం వల్ల జూమ్ లోకి కంటిన్యూ అవ్వట్లేదు. కానీ మళ్ళీ కొత్తగా జూమ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలాగే నా టీం కొంతమంది ఇప్పుడు వాళ్ళు బిజీ టైం టేబుల్ వల్ల వాళ్ళు ఇందులోకి జూమ్ అటెండ్ అవ్వట్లేదు. సో వాళ్ళకి కూడా అటెండ్ చేయించాలి. అలాగే ఇంకోటి ఏంటంటే జూమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మా జూమ్ కొన్ని ఆబ్సెంట్ అయింది క్లాసెస్. సో అది జరగలేదు మనకి, కానీ ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాం అంటే మేడం జూమ్ స్టార్ట్ చేసిన తర్వాతే ఇంత మాకు జూమ్ చెప్పడానికి వచ్చింది. అలాగే కంపెనీ బ్యాక్గ్రౌండ్ రాధా మేడం ఇప్పుడు చెప్పారు మనకి, అంతా మేము జూమ్ సెషన్ వల్లే నేర్చుకున్నాం. ప్రతి పాయింట్ ఏదైనా నేర్చుకుంటున్నాం అంటే జూమ్ వల్లే నేర్చుకున్నాం.
ఎవరు ఫీల్ అయ్యారా లేదా తెలీదు, కానీ నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకు జూమ్ మనం తీసుకోలేకపోతున్నాం. అసలు ఈరోజు మార్నింగ్ జూమ్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉంది. సో ఒకసారి జూమ్ లో వస్తే ఎంతో మంది యూస్ చేస్తున్నారు, మన ప్రోడక్ట్ వాడుతున్నారు, వాళ్ళ రిజల్ట్ ఎలాగా అవన్నీ మనకి జూమ్ సెషన్ లో తెలుస్తుంది. లైవ్ జూమ్ అందరూ అటెండ్ అవ్వలేరు. సో ఇది మాత్రం జూమ్ మనం కంపల్సరీ వినాలి. ఈ రోజు చెప్పిన మార్నింగ్ సెషన్ లో మేడం ఒక్క ఎలవీరా గురించి చెప్పింది. అది అసలు ఎంత ఎంత హైలైట్ అయిందంటే ఆ ఏది చాలా అంటే ఏదో కాంబినేషన్ గా తీసుకుంటున్నామని మనం ఒక ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు అన్నట్టుగా ఆలోచన ఉంటది. కానీ అది చాలా మంచి అలోవెరా అనేది ఎంత బెనిఫిట్ అనేది ఒక మేడం మాటల్లో తెలిసింది. సో అది నాకు తెలుసు. నేను ఆ అలోవెరా యూస్ చేసే ఇందులోకి నేను ఇంత కాన్ఫిడెన్స్ గా మూవ్ అవ్వాను. సో ఇది మా ఇంట్లో రిజల్ట్ కూడా ఉంది అలోవెరా వల్ల. సో దయచేసి నేనైతే ఒకటే ఈరోజు డిసిషన్ తీసుకున్నాను. ఏంటంటే జూమ్ ఇంపార్టెంట్ ఉంది చాలా, అలాగని ఫీల్డ్ వర్క్ కూడా చాలా మనకి అవసరం. సో ఏ రోజు ఫీల్డ్ వర్క్ ఉంది ఆ రోజు ముందుగా చెప్పి వేరే వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్, ఒక చిన్న సబ్జెక్ట్ మీద, చిన్న ప్రోడక్ట్ మీద మనం ఇవ్వగల అయితే అది మన జూమ్ లో ఒకరికి ఆ మనం ఒక సబ్జెక్ట్ ఇచ్చినట్టుగా ఉంటది. కంపల్సరీగా ఈ జూమ్ ఆగకంట మనం చూసుకోవాలి, సబ్జెక్ట్ తీసుకోవాలి, సబ్జెక్ట్ ఇవ్వాలి అని. ఇదే మనకి మంచి ప్లాట్ఫామ్. మేడం ఈరోజు మనకి చెప్పిన ప్రతి విషయం మేడంతో మేము నేర్చుకున్నాం. అది మేము చెప్పాలనే ఉంది. మేము ఎంత నేర్చుకున్నాం అది మీ జూమ్ లో మేము చెప్పి మా ద్వారా ఎవరైనా నేర్చుకున్నారంటే అది మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము వచ్చిన కొత్తలో అయితే మాకు చాలా విషయాలు తెలియదు, ఎందుకంటే అప్పట్లో జూమ్ కూడా స్టార్ట్ చేయలేదు. తర్వాత మేము ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసామో అప్పుడు కొన్ని కొన్ని విషయాలు మాకు స్టార్ట్ అయ్యి తెలిసింది. కానీ అలా కాకుండా ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు జూమ్ అంటే కొత్తగా జాయిన్ అవ్వారు, వాళ్ళకి అయితే ఆ మొత్తం నాలెడ్జ్ జూమ్ వల్ల ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మంచి అవకాశం కూడా ఉంది ప్రతిదీ మీరు తెలుసుకోవచ్చు. సో ఇది అయితే మంచి ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. అలాగే ఇదే అంటే ఏంటంటే మనం జూమ్ ప్రతిరోజు మన జూమ్ ఒకళ్ళ ఫీల్డ్ లోకి వెళ్ళలేదంటే ప్రతిరోజు ఎవరో ఒకరు జూమ్ తీసుకొని మనకు వచ్చిన నాలెడ్జ్ మనం ఇద్దామని అది నేనైతే డిసైడ్ చేశాను. కొంతవరకే ఒకవేళ ఎవరు లేకపోయినా నేను తీసుకొని నేను ఏదో ఒక ప్రోడక్ట్ మీద డీప్ గా చెప్దామని అయితే నేను నా డిసిషన్ అది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే కంపెనీ బ్యాక్గ్రౌండ్ రాధా మేడం ఆల్మోస్ట్ మొత్తం చెప్పారు మనకి. అయినా నేను ఒక 2 వర్డ్స్ చెప్తాను. నేను కంపెనీ ఫౌండర్స్ అండి 3 మెంబర్స్ అండి, గౌతమ్ బాలి సార్, అలాగే కన్వర్ బీర్ సింగ్ సార్, అలాగే దీపక్ సార్, కన్వర్ సింగ్, దీపక్ సార్. సో ఈ మన కంపెనీ 2004 లో స్టార్ట్ అయింది. 2 ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ అయింది. మేడం నా వాయిస్ క్లియరా? స్టార్ట్ అయింది. సో రెండు ప్రోడక్ట్ స్టార్ట్ అయింది. క్లియర్ అలాగే డిస్టర్బెన్స్ అయితే ఓకే నేను చెప్పాలండి, మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. అలాగే మనకి ఏంటంటే అన్ని రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి మనకి. మన కంపెనీకి మనకి హలాల్ సర్టిఫికెట్ తో సహా ఒక కంపెనీ మనకి పబ్లిక్ లో రన్ అవ్వడానికి మనకి ఎలాంటి గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఎలాంటి సపోర్ట్ ఉండాలి, అలాగే ఎన్ని రకాల సర్టిఫికెట్స్ ఉండాలి, అన్ని రకాల సర్టిఫికెట్స్ మనకైతే ఉంది. సో దాని వల్ల ఏంటంటే మనకి ఎలాంటి భయం ఉండదు. అమ్మో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది ఏంటని కూడా మనకు ఆ భయం కూడా లేదు. సో ఇంత అంటే కాన్ఫిడెన్స్. అలాగే
ప్రతిరోజు మనకి ఇప్పుడు తెలుగు ఇక్కడ ఆంధ్రాలో మనకి ప్రజెంట్ లీడర్స్ కనిపిస్తున్నారు. అలాగే లీడర్స్ జూమ్ మీటింగ్ ఎలాగైతే చూపిస్తున్నారు మనకి లైవ్ జూమ్ అన్నీ అవుతున్నాయి. అలాగే మనకి నార్త్ సైడ్ కూడాను అన్నీ మనకి రకరకాల ఈవెంట్లు, అలాగే మీటింగ్స్, అలాగే ప్రోడక్ట్ లాంచ్ చేయడం ఇవన్నీ మనకి చాలా చాలా గ్రాండ్‌గా జరుగుతుంది. సో, ఎందుకంటే నేను మన ఆంధ్రాలో ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మనకి ఎంతవరకు గ్రిప్ ఉంది వెస్టేజ్‌ది అది మనకి మన మేడం ద్వారా లేకపోతే మన మన ఎవరైతే బ్రాంచ్‌లో సార్ ఉన్నారో లేకపోతే జూమ్ మీటింగ్ ఇవన్నీ చూసి మనకి ఎంత తెలుసుకుంటున్నామో, అలాగే మనకి నార్త్‌లో ఏం జరుగుతుంది, ఎంతవరకు మన వెస్టేజ్ ఉంది, అలాగే నేపాల్‌లో మనకి ఎంతవరకు ఉంది, మనకి అదర్ కంట్రీలో మనకి ఎంతవరకు ఉంది, ఇయన్నీ మనకి ఫేస్‌బుక్‌లో మనకి వచ్చేస్తుంది. అలా ఎంత నేను ఎప్పుడు ఆహ్, అంటే నాకు ఎప్పుడో తెలుసు వెస్టీజ్ ఆహ్, నార్త్‌లో ఎప్పుడైతే నేను స్టార్ట్ అయిందో అప్పుడు తెలుసు. కానీ ఏంటంటే ఒక నెగెటివ్ మైండ్‌తో ఉండి దీని మీద ఫోకస్ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒక గూగుల్‌లో సెర్చ్ చేసినా లేకపోతే యూట్యూబ్ ఛానల్ హిందీ దాంట్లో కొట్టినా ఒక వేలలో మనకి హిందీ వీడియోస్ అన్నీ వస్తున్నాయి. సో, అక్కడ ఏం జరుగుతున్నాయి మేడం కొంతమంది ఆహ్, ఇప్పుడు మేడం వాళ్ళు ఎళ్లారు షిప్‌ది బయట టూర్‌కెళ్లారు. క్రూజ్ షిప్‌లోకెళ్ళినప్పుడు కొంత హిందీ మేడం వాళ్ళు కూడా అక్కడ వచ్చారు. వాళ్ళవి కూడా ఇప్పుడు ఇందులోకొచ్చినప్పటికి అవి చూస్తే అసలు చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అంటే ఒకప్పుడు వెస్టేజ్ ఎలాగుంది, ఇప్పుడు ఎలాగా ఉంది అని రాబోయే కాలంలో వెస్టేజ్ ఎలాగుంటది అది ఊహించుకుంటే అసలు వెస్టేజ్ వదలకూడదు. అదే మన మైండ్ సెట్‌లో ఉంటది. అసలు వెస్టేజ్ వదలకూడదు. ఎట్టి పరిస్థితిలో మనం ముందుకి వెళ్ళాలని మైండ్ సెట్‌లో అయితే మనం ఉన్నాం. కానీ మనం ఒకటే మన మైండ్‌లో ఏముండాలంటే, మనం ఉండాలి, మనం నిలబడాలి. అది మాత్రం ఉండాలి. మనం ఉండి మన వర్క్ చేస్తే మనకి సక్సెస్ అది గ్యారంటీ వస్తది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలుసుకోండి. ప్రతిరోజు తెలుసుకొని ముందుకి వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే ఒకటే ఏంటంటే మొత్తం అంతా మనకి ఒక్క దాంట్లో బంధించి ఉంది వర్క్ ఏంటంటే 1:6 అండి. 1:6 చేస్తూ మనం ఎంతమందికి మనం డౌన్ 1:6 అది ఒక్క ఫోకస్ పెడితే మన సైడ్ వాల్యూమ్ కూడా మనకి ఆహ్, ప్రాబ్లమ్ రాదు. అలాగే మన చెక్ కూడా ఆగదు. అదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1:6 చేస్తూ మన డౌన్‌లో ఎంతమందికి చేయిస్తే అదే ఫోకస్ పెట్టాలి మనం. సో, అది రోజు కొన్ని కొన్ని పాయింట్లు చెప్తా ఉంటున్నాను. ఆహ్, మెయిన్ సబ్జెక్టు మీద అయితే ఇంకో రోజు నేను ఒక ఒక కేటగిరీ అంటే ఒక ప్రాబ్లమ్‌కి మనం ఏ సబ్జెక్ట్ ఏ ప్రా అంటే ఒక ప్రాబ్లమ్‌కి మనం ఏ కేటగిరీ తీసుకొని వాళ్ళకి మొత్తం సపోజ్ షుగర్ ఉందనుకో, థైరాయిడ్ అనుకో ఆ కేటగిరీతోని వాళ్ళకి ఏమి ఇవ్వాలి మొత్తం ఒక 3 4 సప్లిమెంట్ ఏమి ఇవ్వాలి అది నేను ఇంకో రోజు మీకు సెషన్‌లో చెప్తాను. సో, ఈరోజు ఏంటంటే ఆహ్, మనకి ఏంటి ఇంపార్టెంటు స్టార్టింగ్ ఎవరైతే వచ్చారో అది. అలాగే ఆహ్, స్టార్ట్ అవ్వగానే మనం 8% అండి. అది చాలా చాలా ఇంపార్టెంటు. మేము స్టార్ట్ అవ్వనప్పుడు మాకు ఎవరు చెప్పలేదు. ఇలాగ స్టార్ట్ అవ్వగానే మీరు 8% అవ్వచ్చు. ఇలాగా కంపెనీ సైడ్ నుంచి బెనిఫిట్ ఉంటది 8% అవుతే. సో, ఇలాంటివి కొన్ని కొన్ని స్టార్ట్ ఎవరైనా కొత్త ఐడీ రాగానే వాళ్ళకేంటంటే ఒక 8% చేయించగలం అయితే వాళ్ళకొక గుర్తింపొస్తే వాళ్ళకి చాలా ఒక ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటది. అలాగే పాయింట్‌లొస్తది. అలాగే ఫ్రీ ప్రొడక్ట్ ఒస్తది. చక్కగా కంపెనీ నుంచి వాళ్ళకొక సన్మానం జరుగుతది. ఇవన్నీ చూసి అండి వాళ్ళకి కూడా ఏదో ఉంది, ఏదో చెయ్యాలి, ఇంకా ముందుకెళ్ళాలని అది చాలా చాలా ఈ స్టార్టింగ్ ఉంటది. అది చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. సో, ఏటంటే ఇవన్నీ అప్పుడు మేము స్టార్ట్ అవ్వనప్పుడు ఇవన్నీ మాకు తెలియలేదు. సో, అలా తెలియక నేను తెలుసుకోలేక
కొంత నాది తప్పు ఉంది, కొంత ఏమో నాకు తెలియలేక 1 ఇయర్ వేస్ట్ చేశాను. ఓన్లీ 1 ఇయర్ వేస్ట్ చేయడం కాదు, నా నేను ప్రోడక్ట్ తీసుకున్నానండి, మా ఇంటికి నేను ప్రోడక్ట్ తీసుకున్నాను. అంటే నేను వాడిన ప్రోడక్ట్ దగ్గర దగ్గర 1 ఇయర్ నేను మా ఇంటికి సప్లిమెంట్ తో సహా, హోమ్ నీడ్స్ తో సహా నేను తీసుకున్నాను. దాని తర్వాత నేను దగ్గర దగ్గర 3000 అంటే ప్రతి నెల ఒక 100 200 అలాగ చేసి నాకు ఒకేసారి 3000 అమౌంట్ అయితే రావడం జరిగింది. అంటే అప్పటికి కూడా నేను తెలుసుకోలేకపోయానికి చెయ్యొచ్చు, నేను నా మాట ఎందుకు వినరు అన్నట్టుగా ఆ మైండ్ సెట్ తో ఉండి నేను ఏమీ చేయలేదు. కానీ ఈ రోజు చాలా చాలా సపోర్ట్ ఉంది. చాలా మనకి ప్రతిదీ ఒక ఫోన్ మన చేతిలో ఉంటే మనకి ప్రపంచం మన చేతిలో ఉంది అన్నట్టుగా. అసలు నాకు టచ్ ఫోన్ కూడా ఎలా వాడాలి కూడా తెలీదు. కానీ నేను వెస్టేజ్ లోకి వచ్చి అండి అప్పటిదాకా నాకు అవసరం లేదు, నాకు వద్దు ఈ ఫోన్ వద్దు అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే వెస్టేజ్ లో వచ్చానో, ఫోన్ తీసుకున్నానో, ఫోన్ తీసుకున్న తర్వాత ప్రతిదీ అండి మన ఫోన్ లో ఉంటది. ఐడి ఎలాగ వేయాలి, లేకపోతే మన ఎల్బోబి కోసం ఏంటండి, లేకపోతే బ్రాంజ్ ఎలాగ వేయాలి, ప్రతిదీ మన ఫోన్ లో ఉంటది. అలాగే ఎప్పుడైతే మనకి ఫోన్ వాడడం వచ్చింది, అలాగే మన జూమ్ వచ్చింది. ప్రతిదీ ఇప్పుడు మనకి పిన్ టు పిన్ నేర్పిస్తాను. ఇంకోటి ఏంటంటే ప్లస్ ఏంటంటే మన జూమ్ అండి, మన జూమ్, మిగతా జూమ్ నాకు తెలీదు, కానీ మన జూమ్ అండి ప్రతి పిన్ టు పిన్ మేడం చెప్పిన దాంట్లో ఇప్పుడు మనకి ముందే అవన్నీ మేడం చెప్పేస్తున్నారు. ఏం చెప్పాలో, ఎలా ఉంటది, బయట ఎలా మాటలు ఉంటది, అవన్నీ మేడం మనకి ముందే చెప్పేస్తున్నారు. సో అది తర్వాత మనం ఎప్పుడైతే లైవ్ జూమ్ కి వెళ్తున్నామో అప్పుడు మనకి ఈ మాటలు అయితే మేడం మనకి ముందే చెప్పారు. సో ఏంటంటే ఎవరు మన జూమ్ అనేది ఒకవేళ మీకు ముందుకెళ్ళాలి, నేర్చుకోవాలంటే మన జూమ్ 4 మెంబర్స్ ఉన్నా, 6 మెంబర్స్ వచ్చినా, ఎంతమంది వచ్చినా అండి మన జూమ్ మాత్రం మనం మానుకోవద్దు. జూమ్ లో మనం అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. అయితే ఏంటంటే ఈ రోజు ఈ మంత్ మనకి ఆఫర్ పెట్టారు. ఏంటంటే 850 మనం పర్చేస్ చేసుకున్నట్టుగా అయితే మనకి ఫ్రీ ప్రోడక్ట్ సోప్ అండి, అలాగే మనకి నీమ్ పేస్ట్ అండి, అలాగే మనకి క్రీమీ బార్, కాంప్లెక్స్ బార్ ఏమో సోప్ అండి. అలాగే దాని తర్వాత ఏంటంటే 1750 రూపీస్ ఒకవేళ మనం పర్చేస్ చేసినట్టుగా 1750 రూపీస్ పర్చేస్ చేసినట్టుగా అయితే మనకి ఫేస్ ప్యాక్ అండి, అష్యూర్ ఫేస్ ప్యాక్, అలాగే ఏంటంటే ఫేస్ ప్యాక్, అది కూడా ఫేస్ ప్యాకే, 2 ఫేస్ ప్యాకే అండి మనకు ఆఫర్ లో పెట్టారు. అలాగే ఏమో 4250 రూపీస్ ఒకవేళ మనం పర్చేస్ చేసినట్టుగా అయితే స్వెరులినా మనకి ఆఫర్ ఉంది ఇది. అలాగే ఇంకా మనకి అగ్రికల్చర్ లో అయితే 4250 రూపీస్ ఒకవేళ మనం పర్చేస్ చేసినట్టుగా అయితే అగ్రి ప్రోడక్ట్ మనకి ఫ్రీ ఉంది. అలాగే 6500 మనం పర్చేస్ చేస్తే మనకి అగ్రి ఏంటది అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి 82 మనకి ఉంది. సో ఇదైతే ఆఫర్ పెట్టారు. చక్కగా మనం 850కే మనకి చూడండి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అలాగే మన 850 తోని మనం ఎన్నిసార్లు అయినా మనం 100 PV చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ నెల మనకు ఆఫర్ పెట్టారు. అలాగే మనకి 100 PV బెనిఫిట్ లో ఉన్న మనకి మంచి ఆఫర్ అండి. సో నేను ఈ ఆఫర్ గురించి ఈ రోజు చెప్తున్నాను, మిగతావి అయితే నేను చూడలేదు. అది బ్యూటీ ప్రోడక్ట్ మీద కూడా మనకి ఆఫర్ ఉంది కొన్ని. సో ఇది మెయిన్ మనకి ఈ మంత్ ఆఫర్ అయితే ఇది మెయిన్. మనం పర్చేజ్ చేసినప్పటికి మనకి ఏటి ఫ్రీ ఉంటుంది అది. సో ఏంటంటే ఈ ప్రోడక్ట్లు అండి ఇంకోటి ఏంటంటే
ప్రోడక్ట్ అయితే మనకి ఏం తీసుకోవాలి అనుకుంటాము. కానీ ఈ రోజు మా మా ఇంట్లో అండి పేస్ట్ నుంచి మనకి ఏదైతే మన వెస్టేజ్ లో ఉంటది ప్రతి ప్రోడక్ట్ అండి, ప్రతి సప్లిమెంట్ మేము యూజ్ చేస్తున్నాం. అలాగే ప్రతి ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ రోజు నీమ్ పేస్ట్ ఉన్న, గ్యానో పేస్ట్ అవునా, కాంప్లెక్సన్ బార్ సోప్ అవునా, క్రీమీ బార్ సోప్ అవునా, అలాగే నీమ్ సోప్ అవునా ఎక్సలెంట్ అండి. దాని తర్వాత మన సర్ఫ్ అండి, లేకపోతే మనకి లిక్విడ్ సర్ఫ్ అండి, అల్ట్రా మ్యాటిక్, అలాగే మనకి అల్ట్రా గార్డ్ అండి. మనకి బట్టలు ఏదైతే బట్టలు వాష్ చేస్తాం మనం, ఒకవేళ ఎవరికి సర్ఫ్ ఇంట్రెస్ట్ లేదు, మన లిక్విడే వాడుతున్నాం అంటే మనం లిక్విడ్ తీసుకోవచ్చు అండి. ఆ లిక్విడ్ మనం ఒకవేళ వాషింగ్ మిషన్ లో వేసినా అండి ఫుల్ 6 6 kg ఎవరిది మన ఏ వాషింగ్ మిషన్ ఉంటుందండి, అది దానికి మొత్తం ఫుల్ ఒక మూత వేయక్కర్లేదు. మన అల్ట్రా ఆ ఏంటంటే బట్టల లిక్విడ్ అండి, అది ఫుల్ గా వేయక్కర్లేదు. జస్ట్ ఫుల్ మూతకి జస్ట్ తగ్గించేసి మనం వేస్తా అండి, అది మొత్తం క్లీన్ అయిపోతుంది. అలాగే లేదు చేత్తో ఉతుకుతున్నాం అంటే అది మళ్ళీ మీరు బట్టలు బకెట్ లో మీరు ఈ లిక్విడ్ కలిపేసి జస్ట్ కొంతసేపు నానబెట్టండి. దాని తర్వాత చూడండి మొత్తం మురికంతా మీకు వదిలేస్తుంది. అలాగే కంఫర్ట్ కూడా మీకు అవసరం ఉండదు. సో దాని తర్వాత మనకి షాంపూ అండి, 3 టైప్స్ షాంపూ ఉంటది. ఎక్సలెంట్ అండి. 3 టైప్స్ షాంపూ, 4 టైప్స్ కూడా ఉంది. ఒకవేళ ఈ 3 టైప్ మనకి షాంపూ నచ్చలేదు అనుకోండి, ఇంకో బ్లూ కలర్ షాంపూ ఉంటుందండి. సో ఇలాగా మనకి 3 టైప్స్ షాంపూ ఉంటది. దాని తర్వాత అండి మనకి బాత్రూమ్ క్లీనర్ ఉంటది, అలాగే ఫ్లోర్ క్లీనర్ ఎక్సలెంట్ అండి. బాత్రూమ్ క్లీనర్ మనకి ఎన్ని రకాలైన వాడొచ్చు అండి. అది చేతికి అంటుకున్న మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. సో దాంతోనే మన ఇప్పుడు వేరేగా అది ఒక బాటిల్ వేరేగా ఉంచుకొని మీరు ఈ ఆ, ఇత్తడి సామాన్లైనా అలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు డెమో చేసుకుంటున్నాం. సో అది కూడా మనం చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ డెమో చేసింది వీడియో కూడా పెడతాం. అలాగే ఫ్లోర్ క్లీనర్ అండి, ఎక్సలెంట్. ఏదైనా ఫ్లోర్ క్లీనరే మనకి లేడీస్ కి చాలా చాలా నచ్చుతుంది. సో ఆ ఫ్లోర్ క్లీనర్ డెమోలు కూడా మనకి యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నాయి. అలాగే దాని తర్వాత ఏంటంటే ఫ్లోర్ క్లీనర్ మనకి ఎన్నో రకాల బెనిఫిట్ అండి. ఒక ఫ్లోర్ క్లీన్ చేయకుండా ఒకటే కాదు, అంటే మన ఇంట్లో ఏ వస్తువైనా మనం క్లీన్ చేయొచ్చు. సపోజ్ చిమ్నీ అవునా, ఫ్యాన్ అవునా, అలాగే మన డోర్స్ అవునా, అవన్నీ క్లీన్ చేయొచ్చు. దానికి ఒకసారి ఒక చిన్న డెమో నేను ఇంట్లో చేశానండి. అది చాలా చాలా ఎక్సలెంట్. అంటే ఫ్లోర్ క్లీనర్ మేము ఎన్నో రకాల డెమో చేసాం. కానీ మేము ఫ్లోర్ అండి వైట్, అది ఏమైందంటే బాక్స్ చూడండి, కొత్త బాక్స్ తెచ్చినప్పుడు దాంట్లో ఒక పింక్ కలర్ పేపర్ ఉంటది. స్టీల్ బాక్స్ కొత్తగా తెచ్చింది, అందులో పింక్ కలర్ పేపర్. అది ఏంటంటే జస్ట్ వాటర్ తగిలిన కలర్ వచ్చేస్తుంది. సో అదేంటంటే అది కిందన పడి అందులో వాటర్ పడి మొత్తం వైట్ ఫ్లోర్ ఏంటంటే అలాగ పింక్ కలర్ గా అయిపోయింది. అయితే అది తడి పేపర్ నేనైతే తీసి పడేసాను. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ పింక్ కలర్ అయిపోయింది, ఇప్పుడు ఎలాగా అది ఎలాగ వదులుతుంది, అది మొత్తం ఫ్లోర్ కి పట్టేసింది, అసలు వదులుతుందా అని నేను ఏం చేశానంటే జస్ట్ మన ఫ్లోర్ క్లీనర్ ఒక 2 నుంచి 3 డ్రాప్స్ దాని మీద వేసి చిన్న వాటర్ వేసి వదిలేసానండి. వదిలేసాక కొంచెం ఒక 5 to 10 minutes తర్వాత చిన్న మైండ్ లో ఉంది, ఆ అసలు ఇది పట్టేసింది కదా వదులుతుందా. కానీ మళ్ళీ ఇంకో సైడ్ ఏంటంటే ఆ ఎలాంటి మనకి మరకైనా ఈ మన ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ మీద పడిన మరకు వెంటనే క్లియర్ చేస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్ తోనే నేను ఆ పని చేస్తే జస్ట్ విత్ 10 minutes లాంటి వచ్చి మళ్ళీ చూసినప్పటికి ఆ ఫ్లోర్ అంతా ఎలా వైట్ ఉండేది అలా వైట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది అండి. దాని తర్వాత అండి హోలీ ఆడిన పిల్లలు వైట్ డ్రెస్, దానికి కూడా నేను ఫ్లోర్ క్లీనర్ లో నేను ఒక రోజంతా దాంట్లో డిప్ చేసి ఉంచాను. సో అది కూడా మనకి మొత్తం
క్లియర్ చేసింది. క్లాత్ కూడా ఏమీ అవ్వలేదు. సో, మన ఫ్లోర్ క్లీనరు ఎంత ప్రోడక్ట్ ఎంత బావుంది అంటే, ఈ చిన్న డెమోల వల్ల కూడా మనకి చాలా ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. సో, ఇది చాలా చాలా అంటే ఎవరికైనా మనం సజెస్ట్ చేసినప్పుడు మైండ్‌లో అసల ఇది ఏవైనా జరుగుతదా అన్నట్టుగా కూడా మనకి డౌట్ రాకూడదు. సో, అంత ప్రోడక్ట్‌లో అంత దమ్ముంది మనకి. దాని తర్వాత అండి ఫ్లోర్ క్లీనర్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఆయిల్ ఉంది. కుకింగ్ ఆయిల్ అండి బెస్ట్ మనకి. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేదు. పిల్లలు హెల్తీగా ఉన్నారంటే కేవలం కుకింగ్ ఆయిల్ అండి. 450 నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు మనకి రేట్ పెరిగినా అండి ఒకటే ఏంటంటే పాల ప్యాకెట్ రేటు పెరుగుతుంది. పెరుగు ప్యాకెట్ రేట్ పెరుగుతుంది. కానీ మనం అవి మానలేనప్పుడు మన కుకింగ్ ఆయిల్ ఎందుకు మానేయాలి? రేట్ పెరిగినా మనం మన కుకింగ్ ఆయిలే వాడాలి. అది మైండ్ సెట్‌తో ఉండాలి. ఇన్‌కేస్ నేను ఇంట్లో ఏమంటున్నారంటే ఎప్పుడైతే పాల ప్యాకెట్ రేట్ పెరిగినప్పుడు మనం అది మానుకోలేదు. అలాంటప్పుడు కుకింగ్ ఆయిల్ కూడా మనం మార్చుకోకూడదు. ఇప్పుడు మనం హెల్తీగా ఉన్నప్పుడు కుకింగ్ ఆయిల్ మళ్ళీ మార్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తది. సో, దానికి మనం ఎప్పుడూ మనీతోని అమ్మో! రేట్ పెరిగిపోయిందని ఆ ఆలోచన అయితే మనం ఎప్పుడూ తెచ్చుకోకూడదు. సో, అదైతే ఇంత ఎక్సలెంట్‌గా ఉంది అండి. 3 డేస్ నుంచి ఆయిల్‌లో ఒక కళాయిలో ఆయిల్ పెట్టి అందులో ఏమో ఏంటంటే అప్పడాలేపారు. సో, ఆ ఆయిలు ఇంకో 2 డేస్ తర్వాత కూడా మళ్ళీ పిల్లలు దాంట్లో స్నాక్స్ ఏవో ఫ్రై చేసుకొని తిన్నా అండి. అది ఆయిల్ ఎలాంటి ఆయిల్ అలాగే ఉంది. కలర్ కూడా మారలేదు. ఇంకోటేటంటే మన బయట ఆయిల్ తెచ్చేసి మనం యూజ్ చేసాక ఈరోజు ఒకవేళ ఏవైనా డీప్ ఫ్రై చేసాక లేకపోతే పూరి చేసాక ఏవైనా డీప్ ఫ్రై చేసింది రెండో రోజు మనం అది మళ్ళీ వాడినప్పుడు దాంట్లో ఒక స్మెల్ వస్తదండి మనకి. మరిగిపోతే ఆయిల్ ఎలాగ స్మెల్ వస్తది అలాగా వస్తది. అది మన ఆయిల్‌లో లేదండి. చెప్తున్నాను 3 డేసు ఆ ఆయిల్ అలాగే కంటిన్యూ అప్పడాలేపాము. తర్వాత ఏవో మనకి గోల్డ్ ఫింగర్స్ అలాంటివేవో వస్తాయి. అవి ఏమో అయినా 3 డేస్ ఆ ఆయిల్ అలాగే ఉన్నా మనం డీప్ ఫ్రై చేసినా ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. అలాగా స్మెల్ రాలేదు. అది కలర్ కూడా మారలేదు. బావుందా లేదా? సో, అలాంటప్పుడు మనం ఎందుకు ఆయిల్ రేట్ పెరిగినా మనం అమ్మో! రేట్ పెరిగింది మనం మార్చేసుకోవాలి అని ఆ మైండ్ అయితే మనకి రాకూడదు. గ్యాస్ట్రిక్ అండి, తేన్పులండి అవన్నీ మనకేంటంటే మన ఆయిల్ వల్ల అస్సల రాదు. సో, అది మనకి ఆయిల్ అయిపోయిందండి. దాని తర్వాత హోమ్ నీడ్స్ అండి. దాని తర్వాత ఏంటంటే మనకి ఇందులో బ్రేక్‌ఫాస్ట్ ఉందండి. ఎంత బావుందంటే బ్రేక్‌ఫాస్ట్ ఇప్పుడు జస్ట్ ఆహ్, య ఆహ్, పిల్ల ఏ మార్నింగ్ అప్పుడు మనం చూడండి పిల్లలకి హరీ బరీకి పంపించేస్తున్నాం. జస్ట్ అలా టైంలో పాలు కొద్దిగా బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చినట్టుగా అయితే అందులో మనకి ఆహ్, పేలాలున్నాయి, బాదాం ఉంది, మనకి కిస్మిస్ ఉంది. అలాగే కార్న్ ఉంది. అది ఒక చపాతీ లెక్కండి. కొద్దిగా మనం గిన్నెలో ఒక కొద్దిగా క్వాంటిటీలో ఇచ్చినట్టుగా అయితే మీకు ఫుల్కాలు 2 ఫుల్కా సమానం ఇన్ని కార్న్స్ ఇస్తే అండి మనకి 2 ఫుల్కా సమానం అయితది. ఆ పిల్లలు ఇప్పుడు మీకు చపాతీ తినమన్నా ఆ పిల్లలు తినరు. కానీ అంత ప్రోటీన్స్ మనకి మన బ్రేక్‌ఫాస్ట్‌లో దొరుకుతుంది. సో, అది మనం ఎందుకు తీసుకోకూడదండి? ఆ! సో, బయట దొరుకుతుంది. అది తెచ్చింది మనకి అందులో ఇలాంటివి ఉండవు. ఓన్లీ కార్న్ ఉంటది. కానీ మన ప్రొడక్ట్‌లో అండి మనకి సార్ ఏంటంటే చక్కగా ఇప్పుడు ఈ పేలాల్లోది పౌడర్ ఉందండి. అది ఎంతో మంచిది. అసలు బోన్స్‌కి కూడా చాలా మంచిదండి. సో, అది మనం ఇలాగా మీకు తినండి పిల్లలకి తినండి అంటే వాళ్ళు తినరు. కానీ అది మిక్స్ చేసి ఏదైతే ఇచ్చారో పిల్లలకి అది మనం తీసుకున్నట్టుగా అయితే చాలా చాలా టేస్ట్ కూడా బావుంటది. అలాగే మనకి హెల్తీగా ఉంటది. అది మనం ఇవ్వచ్చు పిల్లలకి. దాని తర్వాత అండి మనకి చాక్లెట్స్ ఉన్నాయి పిల్లలకి. దాని తర్వాత ఏంటంటే పంచ తులసి అండి. ఇప్పుడు ఇవన్నీ హోమ్ నీడ్స్ చెప్పినప్పుడు టీ అండి. ఆ టీ మనం మర్చిపోలేం కదా! ఈరోజు మనం 4:00కి మనం టీ తాగుతున్నాం అంటే రెండో రోజు కరెక్ట్ 4:00కి మనం టీ తాగకపోతే మనకి హెడేక్ వచ్చేస్తది.
సో అలాంటప్పుడు మనకి 2 టైప్స్ టీ ఉంది అండి. జెటా టీ మనకి స్పైసీ టీ అండి. మీరు ₹100 తీసుకొని ముందు ట్రై చేయండి. ఒకసారి అది మన పూర్వం కాలం ఏంటంటే డికాషన్ చేసి అప్పుడు పాలు కలిపి టీ పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే అంతా టైం లేదు అర్జెంట్ వెళ్ళిపోవాలంటే అన్నీ మిక్స్ చేసి మనం పెట్టేస్తున్నాం. సో, ఈ కొంచెం డికాషన్ చేసేసి మనం టీ పెట్టుకోండి. ఎంత చక్కగా ఆ టేస్ట్ దాంట్లో దిగుతది. అలాగే టీ తాగాక కూడాను మీకు చక్కగా మంచి రిలాక్స్‌నెస్ కనిపిస్తది. ఇంకోటేంటంటే మీకేవైనా దగ్గు, జలుబు ఏవైనా అనిపిస్తుంది. మన మసాలా టీ తీసుకోండి. చక్కగా ఒక డికాషన్ పెట్టండి. దాంట్లో 2 డ్రాప్స్ పంచ తులసి ఎయ్యండి. అలా తీసుకోండి. అది కూడా చాలా చాలా మంచి రిజల్ట్ వస్తదండి. సో, ఈ టీ పొడి అండి ఇప్పుడు మా ఈ టీ పొడి తాగాక మన ఏదైతే జెటా టీ, స్పైసీ టీ ఉంది. మేము బయట టీ మనకు నచ్చట్లేదు. ఇన్‌కేస్ తాగాలన్నా తాగాక కూడా కొంతసేపు తర్వాత అది ఏంటంటే ఆ టీ కూడా డైజెషన్ అవ్వదు అంటే ఇప్పుడు తెలుస్తుంది. అమ్మో! టీ కూడా డైజెషన్ అవ్వదా? నేను ఈ మధ్య కాలంలో అండి బయట టీ తాగితే నాకు టీ తాగేసాను. తాగేసిన తర్వాత కొంతసేపుకి టీ అంతా బయటకొచ్చేసింది. ఎందుకు ఇలాగయింది అని అనుకుంటే, అంటే టీ ఏంటంటే మీకు కల్తీ. ఇప్పుడు టీ పొడిలో రంగు కలిపేసి చక్కగా టీ కనిపిస్తుంది. కానీ కొన్ని దగ్గర టీ బాగోదు అని అనట్లేదు నేను. బయట టీ బాగోదని. కానీ అంటే వేరియేషన్. ఆ టీకి, ఈ టీకి చాలా తేడా ఉంది. మన టీలో మీరు తాగాక కూడా అది డైజెషన్ చేస్తది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ టీ పొడులు బయట వాడిన టీలో కూడా అది డైజెషన్ అవ్వట్లేదు. మీకు ఇంకా గ్యాస్ ఫార్మ్ చేస్తుంది. అలాగే వామిటిన్ ఇంకా దగ్గు అలా టైంలో మీరు టీ బయట తాగారంటే వెంటనే ఇంకా దగ్గు ఎక్కువైపోద్ది. సో, ఇంత మంచి మన ప్రోడక్ట్ ఎవరైతే సప్లిమెంట్ కాకుండా హోమ్ నీడ్స్‌తో స్టార్ట్ చేస్తున్నారో ఇన్ని రకాలు ఇప్పుడు ఉన్నాయి మనకి ఆప్షన్‌లో. దీంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ లేడీస్ ప్రెజెంట్ ఫస్ట్ చూ చూ ఏం చూస్తారు? హోమ్ నీడ్స్ మీదే అట్రాక్ట్ అవుతారు. హ్యాండ్ వాష్ ఉందండి మన దాంట్లో. ఎంత ఎషర్ కంపెనీ హ్యాండ్ వాష్ అండి. ఒక బాటిల్ తెచ్చుకోండి మీకు 3 మంత్స్ వస్తది. చక్కగా హ్యాండ్ కూడా మీకు ఎంత బావుంటది, స్మెల్ బావుంటది. పక్క వాళ్ళు ఇంట్లోకండి నేను పూజకెళ్ళి హ్యాండ్ వాష్ చేశానండి. ఏటంటే మీకు హిమ్ ఏదో కంపెనీ అండి. ఆహ్, ఏదో కంపెనీ రెక్సానా కంపెనీ ఏదో సంథింగ్ సంతూర్ అండి. సంతూర్ కంపెనీ హ్యాండ్ వాష్ అండి. నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసాను ఇంటికి. ఇంటికొచ్చేసాక దాని తర్వాత హ్యాండ్ వాషే ఉంది. వాటర్‌తో కడిగేసాను. కడుక్కొని నేను చపాతీ పిండి కలిపానండి. సారీ చపాతీ పిండి కాదు. మా బాబుకి పెరుగన్నం కలిపానండి. కలిపేసాక ఇస్తే ఏంటి మమ్మీ స్మెల్లొస్తుంది, పెరుగన్నం స్మెల్లొస్తుంది. ఏదో స్మెల్ ఏదో సోప్ స్మెల్ ఏదో స్మెల్లొస్తుంది. ఎందుకొస్తుంది? అదే ఆ ప్లేస్‌లో మన వెస్టీజ్‌ది మేము ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాం. ఎప్పుడు చేతిలో ప్రాబ్లమ్ రాలేదు. అలాగే ఎలాంటిది మనకి స్మెల్ వాష్ చేసాక కూడా మనకి స్మెల్లొచ్చేసి అన్నంలో మనకి తెలిసినట్టుగా అలాంటివి ఏమీ రాదు. మన వెస్టీజెషర్ కంపెనీ అండి. హ్యాండ్ వాష్ అండి. చక్కగా అది మనం యూజ్ చేయొచ్చు. ఒక బాటిల్ అండి మనకి చక్కగా 3-4 మంత్స్ వచ్చేస్తది. ఇది మా ఇంట్లో 5 మెంబర్స్ ఉంటున్నాం. చక్కగా 4 మంత్స్ వస్తదండి. కొద్దిగా తీసుకుంటే చాలు మనకి. అలాగే మనకి లిక్విడ్ విమ్ అంటున్నాను. మనకి అల్ట్రా స్క్రబ్ అండి. ఎంత బావుంటదండి. అసలది తీసుకొని ఎంత చిక్కగా ఉంటది. అలాగే దాని కలర్ ఎంత బావుంటది. అలాగే చిన్న నీమ్ స్మెల్ ఒస్తది. మేము అందరూ తీసుకుంటున్నాం. ఇప్పుడేంటంటే అదొక పాత బాటిల్ ఏదైతే ఉంటది అందులో చక్కగా కొద్దిగా వాటర్ అది కలిపేసి అదే వాడతాం. అది ఏంటి మనకి చక్కగా ఒక 2 మంత్స్ అయితే ష్యూర్‌గా వచ్చేస్తది. ఎంతో హెవీ మనం వాష్ చేసుకున్న ఎలాంటి బాటిల్స్ వాష్ చేసుకున్న ఎంత హెవీ వర్క్ చేసినా అది మాత్రం మనకి 2 మంత్స్ దాటిపోతది. అంత చక్కగా క్వాంటిటీ కూడా బావుంటది. మనకి రేట్ కూడా చాలా బావుంటది. అది చేతులు కూడా మనకి పాడవదు. ఆ ప్లేస్‌లో మీరు విమ్ వాడండి.
ఒక 2-3 days లో మీకు చేతులు రఫ్ అయిపోతుంది, అలాగే స్కిన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నాకు రీసెంట్ గా ఎంతో మంది చేతులంతా వైట్ గా రఫ్ గా అయిపోయింది ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటే చెప్తా, అయితే మీరు ఆ బట్టలు ఉతికిన సర్ఫ్ మార్చండి, లేకపోతే గిన్నెలు తోమిన ఏదైతే మీరు స్క్రబ్ వాడుతున్నారో అది మార్చండి. ఎప్పుడైనా మన మన లేడీస్ కి చేతులు పాడవుతున్నది, ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే కేవలం ఆ బట్టలు లిక్విడ్ అయినా బట్టలు ఉతికిన సర్ఫ్ అయినా లేకపోతే గిన్నెలు సోపేనా అండి. దీనివల్ల అది మనకి ఎంత ప్రాబ్లం వస్తుందంటే ఓన్లీ బ్లీచ్ ఇప్పుడు మీరు బట్టలు సోపేనా తేండి, అది మనం వాష్ చేసాక బాత్రూమ్ లో మీకు మొత్తం వైట్ గా కనిపిస్తుంది. సో అది ఏంటంటే మొత్తం మన స్కిన్ కి చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఎందుకు బయటవి వాడిన బదులు మన దాంట్లో వాడొచ్చు కదా. అలాగే అండి పిల్లలకి నాప్కిన్ అండి, మన బయట విస్పర్ వాడుతున్నాం, లేకపోతే మనకి ఇంకా అదర్ కంపెనీవి ఉన్నాయి చాలా రకాలు. ఇది వరకు మేము వాడేవాళ్ళం, ఎందుకంటే మరి ఆప్షన్ లేదు మనకి. కానీ ఎప్పుడు వెస్టేజ్ లో వచ్చాక మన శానిటైజర్ ఏదైతే ప్యాడ్స్ ఉన్నాయండి ఎక్సలెంట్ అండి. చాలా ఎవరికైనా మనం సజెస్ట్ చేయవచ్చు. ఎంతసేపు ఉన్నా మనకి ఇచ్చింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఇంట్లో అండి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే బయట మన ప్యాడ్స్ ఇంకా మన వెస్టేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు బయటవి వాడించుకోకూడదు. ఎందుకంటే మన దాంట్లో ఒక చిప్ ఉంటుంది. సో అల్ట్రా యూరిక్ దాంతోని మనకి ఆ చిప్ ఉండడం వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో ఈ చిన్న దానికోసం మనం ఎందుకు పర్లేదు ఏదైతే ఏంటి అనుకుంటాం, కానీ ఆ చిన్నవే ఒక్కొక్కసారి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. సో ఎప్పుడైతే నేను వెస్టీజ్ లోకి వచ్చాక తర్వాత నేను అయితే శానిటరీ ప్యాడ్స్ అండి మన దాంట్లో యూజ్ చేస్తున్నాం. మా అమ్మాయి అండి అసలు తనకి అసలు బయట ప్యాడ్స్ అసలు వాడనంటది, చాలా ఎక్సలెంట్ గా ఉంది మమ్మీ ఇది. తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పిన, అంటే ఒక మైండ్ సెట్ తో ఉంటారు కదా, తక్కువలో వస్తుంది, ఏముంది తక్కువది వచ్చినప్పుడు ఇంత కాస్ట్ ఎందుకు పెట్టాలి, కానీ ఈ రోజు మన రేట్ తక్కువ ఉంది అని దానికి దా అది మన లేడీస్ కి జీవితం అంతది అది ఉంటది. సో దాని వల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మన శానిటైజర్ ప్యాడ్సే యూజ్ చేయాలి, ఎందుకంటే అది మొత్తం కాటనే. బయట దానికి మన దానికి కంపేర్ చేస్తే చాలా మనకి వీడియోస్ కూడా వస్తున్నాయి, అలాగే హిందీ వీడియోస్ కూడా బోల్డ్ ఉన్నాయి ఇందులో. మెయిన్ కాల్చీస్ కూడా చూపించేస్తున్నారు అది ప్లాస్టిక్ ఉంది, ఇందులో ప్లాస్టిక్ లేదని కూడా వేరియేషన్ చూపించేస్తున్నారు. సో ఇది కూడా మనం సజెస్ట్ చేయవచ్చు. సజెస్ట్ చేసిన ముందు మన ఇంట్లో మనకి ఆడపిల్లలు ఉంటే లేకపోతే మనమైనా మన శానిటైజర్ ప్యాడ్స్ మనం యూజ్ చేయాలండి. సో ఇది ఇది హోమ్ నీడ్స్ అండి. ఇంకేమైనా ఆ మా ఇంట్లో అయితే నేను ప్రతి హోమ్ నీడ్స్ ఏంటి, సప్లిమెంట్ ఏంటి అన్ని మేమైతే ఇంకా వెస్టీస్ తప్ప బయట అదర్ కంపెనీ ప్రోడక్ట్ అయితే వాడమండి. నెక్స్ట్ ఫస్ట్ ఇంతవరకు వచ్చాం. అలాగే కొన్ని బ్యూటీ ప్రోడక్ట్ అండి, సప్లిమెంట్ అయితే నేను డీప్ గా చెప్పాలని అనుకుంటున్నాను. అది నేను ఇంకో రోజు సప్లిమెంట్ కేటగిరీ తీసుకొని చెప్తాను. కానీ మెయిన్ ఏంటంటే క్యాజువల్ గా మనం ఇంట్లో వాడేవి కొన్ని ఉంటాయి, అది నేను ఈ రోజు చెప్పాలని అనుకున్నాను. అలాగే పేస్ట్ నుంచి మనకి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దాంట్లో ఉంది అంటున్నావు కదా. సో ఈ రోజు గుడ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను చెప్పింది ఆల్మోస్ట్ అందరి ఇంట్లో మనం యూజ్ చేస్తున్నాం. అలాగే ఫెయిర్నెస్ క్రీమ్ అండి, ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్ లో మీరు ఫెయిర్నెస్ క్రీమ్ అండి వాడండి, చాలా ఎక్సలెంట్ గా ఉంది. సన్ స్క్రీన్ వాడండి, సమ్మర్ వస్తుంది, సన్ స్క్రీన్ వాడండి, అది ఎక్సలెంట్ గా ఉంది. మనకి మెయిన్ ఏంటంటే ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ మనం బయట డిమార్ట్ నుంచి తెచ్చుకుంటూ మనం ఒక డిమార్ట్ కి వెళ్ళామంటే ఇంకా చూసినవన్నీ మనం ఇంకే వేరే తెచ్చేసుకుంటాం. కానీ ఇవన్నీ అండి మన వెస్టేజ్ లో మనకి ఆ
ఈజీగా వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ఇందులో తీసుకోవడం వల్ల మనకి 10 to 50% డిస్కౌంట్ వస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ అదే మనం బయట తీసుకుంటే మనకి ఒక్క బ్యాగ్ ఇవ్వడానికి కూడా 10 రూపీస్ బిల్ చేయాలి. అక్కడ మన బ్యాగ్ తీసుకోవాలి అవన్నీ ప్రోడక్ట్ క్యారీ చేసుకోవడానికి. సో ఆ వేరియేషన్ అయితే చాలా ఉంది మనకి. ఈరోజు ఇవన్నీ చెప్పాలని అనుకున్నాను. కానీ ఇది ఎంతవరకు. సో ఏంటంటే ఇంకోటి ఈ ఇందులో ఒక ఒక ఈ రోజు నేను మేడం మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆఫర్స్ కాదు, ఆఫర్స్ అంటే ఏంటి చేస్తున్నారు ఆఫర్స్ కదా ఈరోజు మనం అనుకున్నాము. మేడం నేను ఆఫర్ కొన్నే చెప్పాను మేడం, అందుకే ఇంకా ప్రోడక్ట్ చెప్పేశాను. ఆఫర్ ఈ మంత్ మనకి ఏటేట్ ఆఫర్ పెట్టారు అవి నేను చెప్పాను మేడం. మరి టైం ఉంది అని ఇవన్నీ నేను చెప్పాను మేడం. ఓకే, కంటిన్యూ. ఓకే మేడం, ఆల్మోస్ట్ అయిపోయింది. సప్లిమెంట్ అయితే నేను ఇంకో రోజు చెప్తాను. అలాగే 100 PV బెనిఫిట్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ప్రతి ప్రోడక్ట్ మన ఇంటికి అవసరం. అలాగే మన ఎలాగ హోమ్ నీడ్స్ అవసరం, అలాగే మనకి హెల్త్ గురించి హెల్త్ సప్లిమెంట్ కూడా మనకి చాలా అవసరం. సో ఏదైతే మన హోమ్ నీడ్స్ అలాగే ప్లస్ ఏమో హెల్త్ ప్రోడక్ట్ అండి. స్పెరునా ఉన్నా, అలోవెరా ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, ప్రోటీన్ పౌడర్ ఉన్నా, ఇండిగో ప్రోటీన్ పౌడర్ ఉన్నా, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పంచ తులసి, సిఎండి డ్రాప్స్, ఇవన్నీ చాలా అంటే మంత్లీ మనకి ఇవన్నీ ఇంపార్టెంట్. అయితే ఈ హోమ్ నీడ్స్ ఈ సప్లిమెంట్స్ కలిపి మనం అయితే 3200 నుంచి 4000 లోపలే అవుతుంది మనకి. సో ఎప్పుడైతే 100 PV బెనిఫిట్ లో ఉండాలంటే ఈ ప్రోడక్ట్ తీసుకొని మనం 100 PV చేసుకోవచ్చు. ఈ 3200 నుంచి 4000 లోపల అవుతుంది. ఇదే కంటిన్యూ 100 PV మనం ప్రతి నెల ఒక 4 months మనం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మనకి సిఎన్సి ఆఫర్ ఉంటుంది 100 PV. అయితే ఇది ఇప్పుడు ఏదైతే మనం స్టార్ట్ చేసామో అది మనం కంటిన్యూ 4 months చేయాలి. 100 PV ప్రతి నెల చేయాలి. అంటే ప్రతి నెల అంటే 4 months, 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మనం ఇది 100 PV కంప్లీట్ చేసేయాలి. 100 PV బెనిఫిట్ లో ఉన్నప్పుడు మనకి 50% డిస్కౌంట్ లో ఉంటాం. అలాగే అదే 50% డిస్కౌంట్ అంటే మనకి 600 డిస్కౌంట్ ఉంటుంది. అలాగే 300 ప్రోడక్ట్ మనకి ఫ్రీ వస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ 200 నుంచి 150 నుంచి 200 లోపల మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 4 months 100 100 100 100 4 months చేసాం కదా. 5th month కంపెనీ మనకి ఒక వౌచర్ పంపిస్తారు. 2515 రూపీస్ ప్రోడక్ట్ వౌచర్ పంపిస్తుంది. ఏదైతే ఈ 2500 ప్రోడక్ట్ వౌచర్ వచ్చింది అది మన నచ్చినట్టుగా కంపెనీ తీసుకోమంటది. ఆ వౌచర్ తీసుకెళ్ళి వెళ్ళాం అనుకోండి, మన బ్రాంచ్ లో మనకి నచ్చిన అయితే మీరు హోమ్ నీడ్స్ తీసుకోండి, లేకపోతే సప్లిమెంట్ తీసుకోండి, ఏవైనా మీరు తీసుకోవచ్చు. ఈ 2500 ప్రోడక్ట్ వౌచర్ లో మీరు ఏవైనా తీసుకోండి. బాగుంది కదా. 4 months చేయండి. 5th month మీకు 2500 వౌచర్ వస్తుంది. ఎక్కడ వస్తుందండి మనకిను. సో ఇలాగా మన సిఎన్సి ఆఫర్ లో ఉంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇది 100 PV బెనిఫిట్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ డ్రీమ్ చెప్పండి, మంత్ డ్రీమ్. మేడం నా డ్రీమ్ ఈ మంత్ నేనైతే స్టార్ కి నా గోల్ పెట్టుకున్నాను. నా డౌన్ ఇంకొక బ్రాంచ్ చేస్తూ నేను స్టార్ కి గోల్ పెట్టుకున్నాను. అలాగే ఒక 5 members నేను చేస్తూ ఒక 5 members తో నేను 1:6 చేయించాలని నేను గోల్ పెట్టుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే ఏంటి చెప్పండి ఒక్కసారి. స్టార్ డైరెక్టర్ అంటే
ప్రజెంట్ లాస్ట్ మంత్ నాకు ఇంకో లైన్ నుంచి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాడు. ఇప్పుడు ఇంకో లైన్ నుంచి బ్రాంజ్ డైరెక్టర్ అవుతే ఆ నేను స్టార్ డైరెక్టర్ అవడానికి నేను నా సైడ్ వాల్యూమ్ నేను 1000 పీవీ చేయాలి మేడం. ముగ్గురిని క్వాలిఫై చేయాలా వద్దా? మేడం ముగ్గురికి క్వాలిఫై చేయాలి. అయితే 2 లెగ్ లో నా క్వాలిఫై అయిపోయారు. ఇంకో లెగ్ లో నేను క్వాలిఫై చేస్తే త్రీ త్రీ మెంబర్స్ క్వాలిఫై అవునట్టుగా. అప్పుడు నేను ఒక 1000 పీవీ నా సైడ్ వాల్యూమ్ చేసుకుంటే నేను స్టార్ క్వాలిఫై అవుతాను. ఓకే, 5గురితో 1:6 చేయిస్తారు. ఎస్ మేడం, 5గురితో 1:6 చేయిస్తాను. నా సెల్ఫ్ చేస్తూ నేను 5గురితో చేయించుకోవడానికి నేను అయితే టార్గెట్ పెట్టుకున్నాను మేడం. 5గురు అయితే సరిపోతారు మీకు స్టార్ట్ అవటానికి. 1:6 5గురు అయితే సరిపోతారు మీరు స్టార్ అవటానికి, అంతేనా? ఎస్ మేడం. 5 మూడులు ఎంతండి? 15 మేడం. సారీ, 9 మేడం. ఓ 5 మీరు టెన్షన్ తెలుగులో చెప్తే నాకు అర్థం ఉంది మేడం. 5 3s అదే 5 3s 15 మేడం. 15 మేడం. 15. 1500 పాయింట్స్ వస్తే మీకు స్టార్ డైరెక్టర్ అయిపోతారు. టెన్షన్ అయితే పడొద్దు. అంటే ఈ మధ్యాహ్నం జూమ్ ఎందుకు అంటే నేర్చుకోవడానికి మేడం. క్లారిటీ కోసం అన్నమాట. ఎందుకు క్లారిటీ ఉండాలి? ఫస్ట్ మనం మాట్లాడే మాట మన ఇంట్లో క్లారిటీగా మాట్లాడాము అంటే బయట ఇంకా క్లియర్ కట్ గా మాట్లాడతాం, అవునా కాదా? ఎస్ మేడం. ఎస్. సో నేను టీచర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు. నేను కూడా మీలాంటి కస్టమర్ నే డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఇప్పుడు ఆ అందరికి ఒక లీడర్ గా ఎలా తయారవుతాం? ఒక టీచరు ఎలా తయారవుతారు అంటే స్టూడెంట్ నుంచే వస్తారు టీచర్ కూడా, అంతే కదా? సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు 1:6 అనేసరికి ఇద్దరిని చేస్తాను ఒకళ్ళని చేస్తాను అనే ఆలోచన, అంటే అమ్మో నేను చేయగలనో లేదో, మేడం కి ఈ మాట నేను ఇచ్చేసాను అంటే కనుక నేను చెయ్యకపోతే మళ్ళీ మేడం అడుగుతారు అన్న థాట్ ప్రాసెస్ లోనే ఉంటున్నారు. కానీ స్ట్రక్చర్ కరెక్ట్ గా డిజైన్ మీరు కనుక చేసుకుంటే కనుక ఎస్ మేడం. ఆ 1:6 తోనే మీరు స్మార్ట్ గా క్వాలిఫై అవ్వచ్చు అనమాట, టెన్షన్ లేకుండా. అసలు ఒక స్టార్ డైరెక్టర్ అంటే మీనింగ్ ఏంటో చూడండి. స్టార్ డైరెక్టర్ అంటే స్టార్ క్వాలిఫై అవ్వాలి అంటే కనుక మనకున్న 6 లెగ్గల్లో ఎల్ఓబి సంగతి పక్కన పెట్టిన మనకున్న 6 లెగ్గల్లో 3 లెగ్గల నుంచి 2001 2001 2001 3 లెగ్గల నుంచి 2000 కంప్లీట్ చేస్తూ రిమైనింగ్ ఇంకా 3 లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ 3 లెగ్స్ నుంచి 1000 పాయింట్స్ తీయాలన్నమాట సైడ్ వాళ్ళు. అంటే ఒక లెగ్ నుంచి 2000 పాయింట్స్ మనం తీస్తున్నాము అంటే ఆ 2000 పాయింట్స్ లో మీరు ఇప్పుడు ఏదైతే 1:6 అన్నారో ఎంతమందిని చేయించవచ్చు ఒక లెగ్ నుంచి? ఎవరైనా, ఒక్క సోనీ మేడం అనే కాదు, ఇందిరా మేడం అనే కాదు, ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒక లెగ్ లో 2000 పీవీ మనం చెయ్యాలి అంటే 1:6 మినిమం 35 ఆర్ 40 పీవీ పర్ హెడ్. ఓకేనా? చేసి ఎంత మందిని ఒక లెగ్ నుంచి తీయొచ్చు? మేడం వెరీ గుడ్ మార్నింగ్. మీ వాయిస్ రావట్లా. మేడం, ఓకే మేడం చెప్పండి. ఒక లైన్ నుంచి 7 మెంబర్స్ ని తీయొచ్చు మేడం. ఓకే, 7 అంటే తీయొచ్చు. మన సెల్ఫ్ చేస్తూ సిక్స్ అయినా సరిపోతుంది మేడం. మన సెల్ఫ్ చేసుకుంటూ 6 మెంబర్స్ తో అయితే 1:6 చేయించాలి. వెరీ గుడ్. చూసారా? ఇప్పుడు ఒక లైన్ నుంచి మీ సపోజ్ ఇందిరా మేడం మీరు పెట్టుకున్న టార్గెట్ కి స్టార్ క్వాలిఫై అవ్వాలి అంటే, స్మార్ట్ వర్క్ చేయాలి అంటే, కష్టపడకుండా ప్రతి ఒక్కరిని లీడర్ గా నిలబెట్టి మీరు చెయ్యాలి అంటే
మీకున్న 6 లెగ్స్ లో ఒక్కొక్క లెగ్ నుంచి 6గురిని కనుక మీరు 1:6 చేయించినట్టయితే, ఓకేనా, 6 అంటే 3 6లు ఎంత, 18 అయింది. ఓకేనా, 6 3 18 అయింది కదా. ఈ Yes, ma'am. 18 మంది అండ్ అలాగే రిమైనింగ్ 1000 పాయింట్స్ మీకు కావాలి అంటే కనుక ఇంకొక ముగ్గురిని యాడ్ చేసుకోండి 1:6 చేసిన వాళ్ళని. అప్పుడు ఎంతమంది అయ్యారు? ఓన్లీ మీరు ఒక్కరే 21 మందిని కనుక చేయించినట్టయితే ఇంట్లో పడుకొని చక్కగా బిందాస్గా ఇంట్లో పడుకొని చేయొచ్చండి బిజినెస్. అంటే డిపెండ్ అపాన్ అవర్ స్కిల్సే. మైండ్ ఇక్కడ అంతా కూడా మైండ్ తో ఆలోచించాలి, బాడీ కాదు. మనము కష్టపెట్టే బాడీ కాదు, అంటే బాడీని కష్టపెట్టడం కాదు, మైండ్ వర్క్ చేయండి. మైండ్ వర్క్ మీరు చేయగలిగితే చక్కగా నేను అన్నట్టు బిందాస్ గా ఇంట్లో పడుకొని మీరు స్టార్ అయిపోవచ్చు. అర్థమవుతుందా? సో ఇది కానీ ఇది మనము ఏం చేస్తామంటే, అమ్మో నేను ఇప్పుడు ఒక 10 మందిని చెప్పానంటే మేడం ఖచ్చితంగా అడుగుతారు. ఆ రోజు మీరు 10 మందిని చెప్పారు కదా, ఏదండి ఆ 10 మంది అని అడుగుతారు. నేను అందుకనే తగ్గించేసుకుంటాను. నేను ఒకళ్ళనే చేస్తాను, ఇద్దరినే చేస్తాను అనేసి మన మైండ్ కి మనము భారం ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇది నేను వేరేలా చెప్పట్లేదండి. ప్రతి ఒక్కరం కూడా ఇలానే ఆలోచించండి. మైండ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ అన్నమాట. ఇది 1:6 అన్నది స్మార్ట్ వర్కే. ఏదో ఒక 6 లైన్లో కొట్టించామా, ఒక 30 పీవీ మమ అనిపించుకున్నామా అని మాత్రం ఎవరు చెయ్యొద్దు. అసలు అలా ఎవరు చెయ్యొద్దు. మీరొక్కరే 1:6 చేస్తున్నారు అంటే మీరు మమ అనిపించుకోవడానికే చేస్తున్నారు. అది కూడా 30 పాయింట్. కొంతమంది అయితే మరీ ఘోరం 21 పాయింట్. నా టీం నుంచి ఎవరికైనా లక్కీ డ్రా వచ్చింది, వాళ్ళ స్క్రీన్ షాట్ పంపించండి మేడం అనేసి అంటే నేను తలదించుకునేటట్టు అక్కడ కనిపించకూడదు. అంత క్లారిటీగా ఉంటాను నేను. ఎవరైనా ఒక పోస్టర్ పెట్టారు అంటే నేను ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసిన తర్వాతే నేను ఆ పోస్టర్ అన్నది రిలీజ్ చేస్తాను. ఇదైతే అందరికీ తెలుసు. ఇన్ కేస్ అక్కడ ఒక్క పాయింట్ తక్కువ వచ్చినా సరే నేను వాళ్ళకి కాల్ చేసి అడుగుతాను, ఎందుకు పోస్టర్ పెట్టారని చెప్పి ఖచ్చితంగా అడుగుతానండి. అంటే ఒక క్లారిటీగా మనం ఉన్నాము అంటే ఎవరి దగ్గర కూడా మనము పాయింట్అవుట్ చేయించుకోము. సో ఇది ప్రతి ఒక్కరం కూడా మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం. లక్ష్మి మేడం ఏం చెప్తున్నారంటే మినిమం 35 పీవీ, మాక్సిమం 40 పీవీ, మినిమం 35 పీవీ. ఎప్పుడైతే మనము 35 పీవీ కూడా ఎందుకు పెట్టాము అంటే, అసలు అదే 100 పీవీ పెట్టారనుకోండి, 100 పీవీ చేయించగలిగితే చక్కగా మనం 100 పాయింట్లు అండి. ఈ మంత్ నేను ఐడి వేసుకున్నాను, నేను 100 పీవీ చేశాను. నా కింద ఎవరెవరికైతే షేర్ చేస్తున్నా వాళ్ళందరితో 100 పీవీ చేయించాను. 700 పాయింట్స్ వచ్చాయి. ఫాస్ట్ అట్ 8% అవ్వాలంటే 300 సరిపోతుంది. 300 పాయింట్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, 750 ప్రొడక్ట్ వోచర్ వస్తుంది, 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మీరు మీ తెలివితేటలు ఉపయోగించి 700 పీవీ మీరు చేయగలిగితే ఆ 300 క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మీకు మినిమం ఒక 600 500 మీకు వస్తుందండి. అక్కడ మీకు ఏమ కనిపించింది అంటే మీ స్కిల్స్ కనిపించాయి. మీ స్కిల్స్ అక్కడ అప్లై చేయడం వల్ల ఏమైంది, మీకు ఇన్కమ్ అన్నది ఇంక్రీజ్ అయింది. అందుకే ఏం చెప్తున్నాను, డిపెండ్ అపాన్ అవర్ స్కిల్స్. గౌతమ్ బాలి గారు ఎంత తీసుకుంటే అంత ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మన స్కిల్స్ మీదే ఆధారపడి ఉంది. వెస్టీజ్ అన్నది మనదే, నాది నా మైండ్ బిజినెస్. నా మైండ్ నేను ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఆడుతుంది. సో ఇదే మనం చేయాల్సింది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ రోజు టార్గెట్ మొన్న ఎంతమంది టార్గెట్ రాసి పెట్టారు? వచ్చిన 14 మంది నాకు టార్గెట్ అన్నది రాసి పెట్టారా గ్రూప్ లో? ఒకరో ఇద్దరో పెట్టారు. రిమైనింగ్ పర్సన్స్ మాట ఏంటి? మీరు ఒక టార్గెట్ రాసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆ స్ట్రక్చర్ డిజైన్ చేసుకోండి. మేడం ఇలా చెప్పారు కదా, 1:6 ఇలా చేస్తే ఇలా అన్నారు. ఇన్ కేస్ అవ్వకపోతే వాట్ నెక్స్ట్? నేను ఇదే రీచ్ అవ్వాలి, ఖచ్చితంగా నేను అవ్వాలి అంటే నేను ఏం చేయాలి? కాల్ చేయండి మీ అప్లైనర్ కి. మీ అప్లైనర్ కి తెలియపోతే
మా టాప్ అప్లైనర్ చేయండి, లేదంటే అంతవరకు తెలియకపోతే నా దగ్గరికి రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు తెలీదు, నేను అడిగి చెప్తాను అన్న మాట రాకూడదండి. ఎవ్వరు కూడా ఈ మధ్యాహ్నం జూమ్ యొక్క ఇంపార్టెన్సే అది. మీకు తెలియకపోతే ఏ పాయింట్ అయినా సరే మీరు అడగండి, నేర్పించడానికి నేను సిద్ధం. ఎనీ పాయింట్. అందుకని 1:6 మీరు పెట్టుకునేటప్పుడు మీరు టార్గెట్ ఏదైతే చెప్తున్నారో ఆ స్ట్రక్చర్ ని డిజైన్ చేసేసుకోండి. మీ మైండ్ కి ఇచ్చేయండి, 20 మంది ఇవ్వండి, ప్రాబ్లం ఏంది, జిఎస్టీ ఏం పడదు కదా. మీరు ఇచ్చే అరాకొరా వల్ల ఆ అరాకొరా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ లెగ్ లో లీడర్స్ ఉన్నారు, లీడర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రిమైనింగ్ లెగ్స్ ఏంటి, వాటి సంగతి ఏంటి, దాన్ని నేను ఏం చేయాలి. ఆ సెకండ్ లెగ్ ఎవరున్నారు లీడర్, ఆ లీడర్ ని పట్టుకోండి. ఇలాగా మీకున్న ఒక్కరు దొరికిన, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఈ రోజు మీరు ఐడి వేసిన వాళ్ళకి మీరు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఆ మనిషి ఫాస్ట్ అటేట్ అవుతారు. ఏదో ఐడి వేసాం కదా, ఆ మొహమాటం అన్నది వద్దండి. మొహమాట పడాలి ఎప్పటి వరకు తెలుసా, ఐడి వేసి వాళ్ళ ప్రొడక్ట్ కొనేంత వరకు మీరు మొహమాట పడండి. కొన్న తర్వాత మీరు మొహమాట పడినా వాళ్ళు పడనివ్వరు, ఎందుకంటే ప్రొడక్ట్ లో దమ్ము ఉంది. ప్రొడక్ట్ ఎలా ఉంది అడుగుతారు, బాగుందని ఖచ్చితంగా చెప్తారు. ఇన్ కేస్ ఏమైనా నెగిటివ్ వచ్చిందే అనుకోండి, అడగండి, ఏమైంది చెప్పండి, ఏంటి ప్రాబ్లం, దాన్ని మీరు క్లియర్ చేయగలిగితే. ఇన్ కేస్ మీరు క్లియర్ చేయలేకపోయారు, రండి నా దగ్గరికి, నేను అంటే వాళ్ళకి హార్ట్ టు హార్ట్ నేను మాట్లాడతాను. అప్పుడు వాళ్ళ ప్రాబ్లం అన్నది సాల్వ్ అవుతుంది. ఇంకా డేస్ ఉంటాయి కాబట్టి ఇంకొక 1 or 2 days మనం అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళు మనం చెప్పినట్టు వాళ్ళు పాటిస్తే కనుక 100% రిజల్ట్ అన్నది వాళ్ళు చూస్తారు. వన్స్ చిన్నదైనా సరే రిజల్ట్ వచ్చింది అంటే కనుక మీరు ఏది చెప్తే అది చేయటానికి మానవుని, అదంటే మనిషి యొక్క నైజం అది, అంతే. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైతే ఉందో, ఐదర్ హెల్త్ ఆర్ ఫైనాన్షియల్, ఏదో ఒకటి. దానివల్ల వాళ్ళకి చిన్న రిజల్ట్ వచ్చినా సరే మన మాట వినడానికి సిద్ధపడతారు. ఇలా మీరు ఒక తల్లి పిల్లలకి ఎలాగైతే అంటే చెప్పగలదో, మోటివేట్ చేయగలదో, అలా మీరు తయారైపోవాలన్నమాట. ఇక్కడ మీరు చెప్పేటప్పుడే మొహమాటం, అసలు ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ వదిలేయాలి. ఇంకా వదలకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఓకేనా? సో ఒక ఇందిరా మేడమ్ స్టార్ డైరెక్టర్ అవ్వాలి అంటే 21 మందిని కనుక మీరు 1:6 చేయించగలిగితే, ఇప్పుడు మీ లైన్ లో అవుతున్నాయి. ఇప్పుడు మన రమాదేవ్ మేడం ఏమో మొన్న మాట్లాడారు, 7 మెంబర్స్ నా టీం నుంచి వచ్చారు మేడం 1:6 చేసిన వాళ్ళు అన్నారు. 7 మెంబర్స్ అనేసి అనంటే ఆ మేడం ఒక్కరే చేయించలేదు కదా, ఎవరికి వాళ్ళు అనుకుని చేయించారు, కానీ కౌంటింగ్ అంతా మేడంకి వస్తుంది కదా. అలాగా మీ టీము ఈ లెగ్ డైరెక్టర్ అయిపోయారు, వీళ్ళు నా టీం కాదు, నేను వదిలేస్తాను అన్న థాట్ అన్నది ఎవరు పెట్టుకోవద్దు. ఇంకెక్కడో విన్నాను మాట, ఈ రోజు తను రాలేదు, సాయి సుధా, ఆ లెగ్ డైరెక్టర్ అయిపోయింది, 6 పాయింట్లు నాకు కలవ అనుకుంటుంది. అసలు ఏం ఆలోచిస్తున్నారో, ఏం వింటున్నారో, డైలీ జూమ్ ఇన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరో చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు ఎప్పుడు మాట్లాడినా సరే బయట జూమ్ లో మాట్లాడొద్దు. బయట జూమ్ లో మిమ్మల్ని 20 మెంబర్స్ ని నేను చేస్తానని మీరు చెప్పొద్దు, కానీ నా దగ్గర మాత్రం మీరు చెప్పండి. మన మధ్యాహ్నం జూమ్ మన ఇష్టం, మన ఇల్లు. మీరందరూ కూడా బ్రాడ్ గా ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ఇన్ కేస్ అయితే అయ్యింది, లేతే లేదు. ఇక్కడ జిఎస్టీ పడదు, నేనైతే ఏమి అన్ను. ఒకవేళ అన్నా సరే పడండి, ప్రాబ్లం ఏముంది, మన సక్సెస్ కోసమే కదా. పోనీ మీ చెక్ లో సగం ఇచ్చేయండి నాకు, మీకు వద్దు కాకపోతే. నేను రెడీగా ఉన్నాను, నా అకౌంట్ నెంబర్ కూడా పంపిస్తాను. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా బ్రాడ్ గా ఆలోచించండి. ఎవరైనా సరే ఇప్పుడు సపోజ్ చూడండి, ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా
డ్రీమ్ చెప్పేటప్పుడు నేను 6 మెంబర్స్ ని 1:6 చేయిస్తున్నానని చెప్పండి అంతే. ఎందుకు 6 మెంబర్స్ అని చెప్పాను అంటే ఫాస్ట్ అట్ 8 అవ్వాలి అంటే మినిమం 300 పాయింట్స్ చేయాలి. 300 పాయింట్స్ ఒకే వ్యక్తి చేయరు కాబట్టి స్మార్ట్ వర్క్ ఏంటి? మనం ఏంటి ఇక్కడ మీరు మారండి, ఆరుగురిని మార్చండి కదా! మీరు మారండి, ఆరుగురిని మార్చండి. ఈ ఆరుగురికి కూడా ఆరుగురిని మార్చే ప్రాసెస్ లో మీరు 3000, 4000 కొనిపించలేరు కాబట్టి మినిమం లో మినిమం 1500 రూపాయలు కొనిపించండి అని చెప్తున్నాము. అదే స్ట్రైట్ లెగ్స్ అంటే మీ డైరెక్ట్ లెగ్స్ వేసుకుంటారు. ఆ 1:6 మీరు మీతో ఆరుగురు అంటే 7. అది చూసారా కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా 7 మెంబర్స్ కౌంటింగ్ వచ్చేసింది. ఇంతే. మన జూమ్ లో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైతే స్ట్రక్చర్ చెప్తున్నారో ఏదైతే క్యాడర్ చెప్తున్నారో అది ఆ స్ట్రక్చర్ అన్నది డిజైన్ చేసేసుకోండి ఖచ్చితంగా. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అదే మనస వాచ కర్మ ఇచ్చేయండి మీ మైండ్ కి, కనెక్ట్ అయిపోద్ది. మంత్ ఎండింగ్ రోజుకైనా కనెక్ట్ అయిపోద్ది. మీకు చేసేవాళ్ళు మీకే కాల్ చేయొచ్చేమో ఎవరికి తెలుసు. భయపడుతూ 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 మీరెవరు కూడా టార్గెట్ చెప్పొద్దు. చక్కగా బిలీవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేయండి. బిలీవ్ చేసి మనం ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని ఎలా అయినా సాధించాలి అని పట్టు ఎలా పడతామో అలా బిలీవ్ చేయండి. అలా బిలీవ్ చేసి నమస్తే అలా బిలీవ్ చేసి మాట్లాడండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ టార్గెట్ అలా చెప్పండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నా పిల్లల కోసం చెప్పుకోవాలి అంటే సిఎన్టి అంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు ఏ జూమ్ కి వెళ్ళినా సరే విజయ మేడం ఒక డాక్టర్ లా చెప్తారు అని అంటారు. కానీ రాధా మేడం గాని, ఇందిరా మేడం గాని, రాజేశ్వరి మేడం గాని నిజంగా ఆ ఎలా అంటే సిఎన్టి ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకు. ప్రొడక్ట్ అంత క్లారిటీగా చెప్తారు. అసలు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఈ రోజు మొత్తం హోమ్ నీడ్స్ కోసం చెప్పడం జరిగింది. ఇంత ఉండి ఎందుకు భయపడుతున్నారు అన్నదే నాకు అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. ఇంత సబ్జెక్ట్ ఉంది కదా ఎందుకు భయపడుతున్నారు? ఏ సబ్జెక్టు లేని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. సో భయం అన్నది అస్సలు ఇవ్వద్దు. చక్కగా మీకున్న సబ్జెక్ట్ తో ముందుకు వెళ్ళిపోయి డైలీ 3 ప్లాన్స్ అన్నది ఖచ్చితంగా చెయ్యండి. ఇంట్లో ఉన్నా సరే మీ ఫోన్ కాంటాక్ట్స్ లో అయినా సరే ఖచ్చితంగా 3 ప్లాన్స్ చెయ్యండి. చేసి మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో సోని మేడం ఈ మంత్ ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే వన్స్ మనం స్టెప్ వేసాము అంటే మనం ప్రూవ్ చేసుకోవడానికే వచ్చాము. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుందాం కూడా. ఓకేనా? సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్. మరి ఈ రోజు సెషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. అన్మ్యూట్ చేస్తున్నాను లీడర్స్ అందరికి. ఒక్కొక్కరుగా మాట్లాడండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. అసలు ఎవరికి డౌట్స్ లేవా? సూపర్. అసలు డౌట్స్ లేవా? అన్మ్యూట్ అవ్వట్లేదా? అన్మ్యూట్ అవ్వకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం ఏంటి మేడం అంత నీరసంగా ఉన్నారు? కొంచెం హెల్ప్ చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ ఇందిరా మేడం. అంటే డౌట్స్ అండ్ సారీ మేడం కాలేజ్ మేడం డౌట్స్ ఏమీ లేవు. సిఎన్టి ట్రైనింగ్ అయితే బాగా చెప్పారు మేడం. ఇదైతే పక్కాగా ఎవరు కొత్త వాళ్ళు విన్నా పాత వాళ్ళకి ఎలాగో అర్థమవుతుంది. కొత్త వాళ్ళు విన్నా గానీ చాలా క్లారిటీగా ఉంటది. సో బాగా చెప్పారు మేడం. అంటే ఒకటే అనుకుందాం, మీరైనా నేనైనా
ఇలా అంటే డౌట్ గా మేడం అన్నట్టు డౌట్ గా కాకుండా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేడం సారీ మీ మేడం. వాయిస్ కట్. మేడం ఓకే మేడం. అదే ఇలా డౌట్ తో కాకుండా ఇందిరా మేడం మనం ఏది చేసినా కాన్ఫిడెంట్ గా మనకు ఒక టార్గెట్ కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది మేడం. అది చేసి చూపిద్దాం. ఓకే ఇందిరా మేడం. మేడం సోను హలో సిగ్నల్ లేదు మేడం వినపడుతుందా? మేడం దగ్గర